హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు రిటైర్మెంట్ 2 ఏళ్లు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన అయితే అప్డేట్ వచ్చింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ నియమ నిబంధనల విషయంలో కేంద్ర పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ అత్యంత కీలకమైన స్పష్టతనిస్తూ కొత్త ఆదేశాలను జారీ చేసింది. డిసెంబర్ 26, 2025న విడుదలైనటువంటి అధికారిక మెమోరాండం ప్రకారంగా ఈ నూతన నిబంధనలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో అమల్లోకైతే వస్తున్నాయి. ఈ ఉత్తర్వుల ప్రకారంగా ప్రభుత్వ సర్వీసులో గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన జీవితకాలంలో ఒకేసారి పొందే ప్రయోజనమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన తర్వాత తిరిగి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి ఈ నిబంధనలు చాలా కీలకం కానున్నాయి. సాధారణంగా కొంతమంది ఉద్యోగులు తమ మొదటి సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్ అయిన తర్వాత వారి అనుభవం దృష్ట్యా మళ్ళీ ప్రభుత్వ శాఖల్లో పౌర లేదా సైనిక సేవల్లో చేరుతూ ఉంటారు. అటువంటి వారి అటువంటి వారు తమ మునుపటి సర్వీస్‌లో ఉన్న ఇప్పటికే గ్రాట్యుటీని పొంది ఉంటే, రెండవసారి ఉద్యోగ విరమణ చేసే సమయంలో మళ్ళీ గ్రాట్యుటీని క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. అంటే రెండోసారి గ్రాట్యుటీ పొందే అవకాశం రద్దు చేయబడింది. ఒక వ్యక్తి తన మునుపటి సైనిక లేదా పౌర సేవలకు సంబంధించి గ్రాట్యుటీని నగదు రూపంలో అందుకుంటే, తిరిగి నియమించబడినటువంటి తర్వాత ఆ సేవను ప్రస్తుత సర్వీస్‌లో కలపడం కుదరదు. ఒకవేళ రెండవ సర్వీస్‌లో కూడా గ్రాట్యుటీ కావాలనుకుంటే, గతంలో తీసుకున్న గ్రాట్యుటీని వడ్డీతో సహా ప్రభుత్వానికి తిరిగి చెల్లించి, 2 సర్వీసులను క్లబ్ చేస్తే తప్ప అదనపు ప్రయోజనం అనేది లభించదు. ఇక గ్రాట్యుటీ గరిష్ట పరిమితికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ. 25,00,000 వరకైతే ఉంది. ఇక డీఏ 50% దాటిన తర్వాత ఈ పరిమితిని పెంచిన సంగతి తెలిసిందే. కాబట్టి ఒక ఉద్యోగి తన మొత్తం కెరీర్‌లో పొందే గ్రాట్యుటీ మొత్తం ఈ నిర్ణీత గరిష్ట పరిమితికి లోబడి ఉండాలి. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు కూడా ప్రామాణికంగా మారనున్నాయి. ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో నుంచి 30-38 ఏళ్ల పాటు సేవలు అందించి ఆహ్, ఈ మేరకు రిటైర్ అయ్యే వారికి గ్రాట్యుటీ అనేది ఒక పెద్ద ఆర్థిక భరోసా. రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ ఉద్యోగాల్లో చేరే ఆఫీస్ సబార్డినేట్‌ల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఈ మార్పునైతే గమనించాలి. ప్రస్తుతం పెన్షన్ మరియు గ్రాట్యుటీ నిబంధనలను క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ కఠిన నియమాలను తీసుకుంటోంది. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండాలంటే ఈ డిసెంబర్ 2025 మెమోరాండం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అవసరము. ఈ కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో గ్రాట్యుటీ క్లెయిమ్ చేసే ప్రక్రియలో ఆహ్, పారదర్శకత పెరుగుతుందని, అనవసరమైన డూప్లికేట్ క్లెయిమ్స్‌కు అరికట్టబడుతుందనైతే అధికారులు భావిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.